బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులైతే భారీగా మోహరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానికేతరులు ఎవరు ఉండకూడదంటూ కూడా పోలీసులు దండోరా వేపించారు. పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకోవచ్చనే కారణంగా అన్ని గ్రామాలు పోలీసులు నిఘాలో ఉన్నాయి. మరోపక్క ఎవరైనా కూడా రూల్స్ ను అతిక్రమించినా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. సుదర్శన్, ఏంటి పులివెందులో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోందా? అక్కడ హై అలర్ట్స్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? పులివెందుల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా పోలీసుల నిఘాలో ఉన్నాయి. పోలీసులు మొత్తం చుట్టుముట్టారు, రౌండప్ చేశారు. వందలాది మంది పోలీసులు గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే దండోరా వేస్తున్నారు. అవుట్డోర్స్ ఎవరన్నా కూడా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల లోపలే ప్రచారం ముగిసింది కాబట్టి ఇప్పటి వరకు ఎవరున్నా కూడా వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న అలజడి కూడా జరగకూడదన్న ఉద్దేశంతో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా తనిఖీ చేసే గ్రామస్తులను కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఈ రోజు గ్యాప్ వచ్చింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగబోతోంది. ఈ రోజు దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. పులివెందుల ఎంపీడీఓ కార్యాలయం నుంచి బ్యాలెట్ బాక్స్ అన్ని తీసుకొని కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. రేపు ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటు వేయాలనుకునే ప్రతి ఓటరుకు ఎలాంటి చిన్న అవాంతరం గానీ అడ్డంకులు గానీ కలగకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ గ్రామాల నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మేము 40 ఏళ్లుగా ఒకే ఊర్లో ఓటేస్తున్నాం. మా ఊర్లోనే మాకు పోలింగ్ బూత్ ఉండేది. ఈసారి పక్క ఊరికి మార్చారు. 4-5 కిలోమీటర్లు మేము అక్కడికి వెళ్లి ఓటేయాల్సి ఉంటుంది కాబట్టి అని కొంతమంది నిరసనకు దిగిన పరిస్థితి. అయితే అధికారులు మాత్రం కంప్యూటర్ ర్యాండమైజ్ విధానంలో పోలింగ్ కేంద్రాలను కేటాయించారు కాబట్టి కొద్దిగా జంబ్లింగ్ జరిగి ఉండొచ్చు. ఒక ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు మరో ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కు కేటాయించి ఉండవచ్చు తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. కాబట్టి ఆ పక్క ఊరికి వెళ్ళి ఓటేయడానికి కూడా ఓటర్లందరికీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఎన్నికల కమిషనే కల్పిస్తూ ఉంది. అధికారులే ఏర్పాటు చేస్తారని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పాడు. మరోవైపు ఎస్పీ పూర్తి స్థాయిలో పులివెందుల్లోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1600 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. డిఐజీ కూడా నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం మొదలైన 2-3 రోజులు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఒకరినొకరు తలలు బాదుకొని తలలు పగలగొట్టుకున్న స్టేజ్ లో అత్యాయత్నం కూడా జరిగిన పరిస్థితుల్లో అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటే మాత్రం ఓటర్లు ధైర్యంగా బయటకు వచ్చే వాతావరణం ఉండకపోవచ్చని ఆలోచించినటువంటి పోలీసులు నిఘాను పెంచారు, పోలీసుల సంఖ్యను పెంచారు, భద్రతను పెంచారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏవైతే 5 పంచాయతీలు 6 గ్రామాల్లో రేపు 15 పోలింగ్ కేంద్రాలలో పులివెందుల్లో ఓటింగ్ జరగబోతుంది. ఈ 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక సిఐతో పాటు 2 ఎస్ఐలు, సుమారుగా 100 మంది కానిస్టేబుల్ అక్కడ భద్రతా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కావాలనే 2 పార్టీలు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అలాంటి వాతావరణాన్ని కల్పించడం కోసం పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో భారీగా కవాతు కూడా నిర్వహించారు. ఎవరు ఎక్కడ ఎలాంటి చెడు అభిప్రాయం ఉన్నా, వేరే గొడవలు చేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరికీ ఒక భయం కలిగే విధంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండడం కోసం కూడా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10,600 ఓట్లున్నాయి. పోలింగ్ ఎప్పటి వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ కు సంబంధించి మొత్తము 10,600 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 15 పోలింగ్ కేంద్రాల్లో కూడా జరగబోతుంది. పోలింగ్ సమయం వచ్చి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 5 గంటల లోపల ఎవరైతే క్యూ లైన్ లోకి ఎంటర్ అవుతారో వారందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని, సౌకర్యాన్ని కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఓటర్లు అభిప్రాయం కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం 2 పార్టీల నుంచి జరుగుతుంది. భారీగా డబ్బులు ఆశ చూపుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 10,000 రూపాయల వరకైనా ఓటుకు పంచడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉదయం నల్లపరెడ్డి గారి పల్లెలో వైసీపీకి సంబంధించినటువంటి వారు అక్కడ డబ్బులు పంచుతున్నారు. అయితే ఆ పార్టీకి చెందినటువంటి 2 వర్గాల్లోనే ఒక
స్ట్రీట్ లో 3,000 చొప్పున ఇచ్చారు, మరో స్ట్రీట్ లో 5,000 చొప్పున ఇచ్చారు ఏంటి అంటూ కొంత అక్కడ వాగ్వాదం జరిగింది. మళ్ళీ వాళ్ళే సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు డబ్బులు జాతర జరుగుతోంది. 2 ఓట్లు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా దాదాపు 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ముట్ట చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ఓటు మాకే వేయాలి అంటూ అన్ని విధాలుగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి 2 రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే బైండ్ ఓవర్ చేసి చాలా మందిని గుర్తించారు. వాళ్ళందరినీ కూడా రేపు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని చెప్పారు. మరొకటి, మొన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పులివెందుల డిఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి సంబంధించి సుమారుగా 150 మంది పైన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న నెపంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అరెస్టులు జరుగుతాయన్న భయంతో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పిచ్చింది. దీంతో తొందరపాటు చర్యలొద్దు, ఎవరిని ఇప్పుడు తాత్కాలికంగా అదుపులోకి తీసుకోవద్దంటూ తీర్పిచ్చిన నేపథ్యంలో ఇది కొంత వైసీపీకి ఊరట కలిగించే అంశం. ఇంకా టీడీపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు పులివెందుల విడిచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు, నాయకులు మాత్రమే అక్కడ ఉన్నారు. రేపు ఎన్నికల ప్రక్రియలో వీళ్ళు మాత్రమే పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం గానీ, అటు పోలీసులు గానీ అన్ని రకాలుగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. సుదర్శన్, అంటే పులివెందుల వర్సెస్ కుప్పంగా మారిందా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక? అలాగే తమ పట్టును కోల్పోకుండా ఉండడానికి వైసీపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా? గతంలో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏ ఫ్యాక్టరీస్ అయితే చేశాడో ఇప్పుడు పులివెందుల్లో కూడా అదే ఫ్యాక్టరీ చేయాలన్నదే టీడీపీ లక్ష్యము. అక్కడ 30 ఏళ్లుగా అసలు ఏకగ్రీవం అయితే వచ్చింది. 30 ఏళ్లుగా ఇంతవరకు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలే జరగలేదు. వన్ సైడ్ గా వచ్చింది. వైఎస్ కుటుంబము ఎవరిని ప్రపోజ్ చేస్తే వాళ్లే ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా గెలుస్తున్న పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి పోటీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని మేము పోటీ పెట్టడం ద్వారా అక్కడ బతికించాము. మేమే కాదు, మాతో పాటు చాలా మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసే వాతావరణాన్ని మా ప్రభుత్వం కల్పించిందని ఆ ప్రక్రియను అయితే టీడీపీ చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంది. కానీ పోటీ జరిగినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించండి, పులివెందుల ప్రజలు మా వైపే ఉన్నారు అన్న ఒక ధీమాలో వైసీపీ ఉంది. మీరన్నట్టు వైసీపీ పట్టు నిలుపుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మొదటిసారి అక్కడ పట్టు సాధించాలన్న కోణంలో టీడీపీ కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. టీడీపీ ఒక ప్రయోగాత్మకమైనటువంటి పోటీనే ఇక్కడ పెట్టిందని చెప్పవచ్చు. చూడాలి మరి పులివెందుల ప్రజలు ఎలాంటి విచక్షణతో ఆలోచిస్తారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఏంటి అన్నది 14వ తేదీ రాబోయే రిజల్ట్ లో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రైట్ సుదర్శన్. మొత్తంగా అయితే పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా అయితే మనకు కనిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఇప్పటికే స్థానికేతరులు ఎవరు ఉండకూడదు అంటూ కూడా పోలీసులు అక్కడ దండోరా వేపించినట్లు కూడా తెలుస్తోంది. పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకోవచ్చు అనే కారణంగా అన్ని గ్రామాలు కూడా పోలీసుల నిఘాలో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరోపక్క ఎవరైనా రూల్స్ ను అతిక్రమించినా, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అక్కడ హెచ్చరిస్తున్నారు.